నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. యువనేత లోకేష్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల గురించే వీరు ముగ్గురు చర్చించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పనిచేసిన పీకే టీం ఈసారి టీడీపీ పక్షాన నిలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఉన్న టీడీపీ ఇందుకోసం త్రిశూల వ్యూహం అవలంబిస్తోంది. ఓవైపు పవన్ కళ్యాణ్ను, మరోవైపు ప్రశాంత్ కిషోర్ను ఉంచుకొని ముందుకెళ్తోంది. అయితే దీనిపై వైసీపీ నాయకులు అప్పుడే విమర్శలు మొదలుపెట్టారు. చంద్రబాబు పీకేతో కలిసినా ఇంకెవరితో కలిసినా లాభం లేదంటూ మంత్రి అంబటి రాంబాబు సటైర్లు వేశారు. ఏపీ రాజకీయాల్లో నమోదైన ఈ కొత్త ట్విస్ట్ ఎలాంటి పరిణామాలకు దారితీయనుంది? గత ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన పీకేకు వైసీపీలో లోటుపాట్లు అన్నీ బాగా తెలుసా? పీకే వ్యూహాలతో టీడీపీకి లాభం చేకూరుతుందా, లేక టీడీపీ జనసేన మధ్య స్నేహానికి చిచ్చు పెడుతుందా? ఇవే అంశాలపై ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు నారపరాజు నరసింహరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. వారితో పాటు సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈ ముగ్గురు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. మొదట మనం నారపరాజు నరసింహరావు గారి దగ్గరికి వెళ్దాం, రాజకీయ విశ్లేషకులు. సార్, నరసింహరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. రైట్ సార్, ఏంటి ఉన్న ఫలంగా ప్రశాంత్ కిషోర్ బీహార్లో ఒక పార్టీ పెట్టాడు, ఆ తర్వాత పార్టీ మూసేశాడు, తిరిగి స్ట్రాటజిస్ట్గా మరోసారి టీడీపీకి ప్రచారం చేసే ఒక వ్యూహం రచించేలా ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతా ఉంది. ప్రశాంత్ కిషోర్తో మరోసారి చంద్రబాబు భేటీ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రాజకీయాల్లో ఈ పరిణామాలను మనం ఎట్లా విశ్లేషించుకోవాలి సార్? ఒక సంవత్సరంన్నర క్రితం ప్రశాంత్ కిషోర్ అంతకుముందు అంటే డిఎంకేకు రాజకీయ మన స్ట్రాటజిస్ట్ గా పనిచేశాడు. అంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ కు పనిచేశాడు. అంతకుముందు 2019 సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పనిచేశాడు. 2012లో బీహార్లో నరేంద్ర మోడీకి, 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి అతను పనిచేసి అతనికి దాదాపు ఒక 80-85% సక్సెస్ రేట్ తో ముందుకొస్తున్న సందర్భంలో అతను కొంతకాలం మన కేసీఆర్ తో కూడా కొంత సమావేశాలు చేస్తున్నాడు. తర్వాత అనూహ్యంగా ఆయన ఎప్పుడైతే డిఎంకే గెలిచిన తర్వాత ఇప్పుడు నేను చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో రాజకీయ స్ట్రాటజిస్ట్ గా ఉండను, నాకంటూ ఒక సొంతమైనటువంటి ఒక పని ఉంది, ఆ పని ప్రకారం నేను ఒక రాజకీయ పార్టీని స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తానని బీహార్ లో కొంత పాదయాత్ర చేయటము, కొన్ని సదస్సులు, సెమినార్లు ఇవి చేయడం జరుగుతుంది, ప్రారంభం చేశాడు. అయితే ఒక 3 నెలల క్రితం అనూహ్యంగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అతను ఏమన్నాడంటే, సంపద సృష్టించడం అనేటువంటిది ప్రభుత్వాల బాధ్యత. ఆ సంపద సృష్టించకుండా ప్రభుత్వాలు మిన్నకుండా ఉన్నట్లయితే, అంటే మౌనంగా ఉన్నట్లయితే, ప్రభుత్వం ఇచ్చినటువంటి రాజకీయ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, డబ్బు పంచడానికి కావాల్సినటువంటి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ అభిప్రాయం ఎక్కడికి వచ్చింది? అతను ఎక్కడో బీహార్ లో కూర్చొని ఒక ఇంటర్వ్యూ ఇస్తే ఈ అభిప్రాయం దాని యొక్క ఎక్కడో మనం స్విచ్ చేస్తే ఇక్కడ బల్బు వెలిగినట్లుగా ఆంధ్రప్రదేశ్ లో మనం ప్రభుత్వంలో ఉన్నటువంటి వైకాపాకు సంబంధించినటువంటిది మనం అనుకుంటాం. జనరల్ గా రాజకీయ వర్గాల్లో ఉండేటువంటి ఏమంటున్నాం అంటే, ఇప్పుడు మనం గతంలో మొన్న ఎన్నికల్లో తెలంగాణలో కానివ్వండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, మన దేశంలో మొత్తంలో చూస్తున్నట్లయితే మనం డైరెక్ట్ గా మనం అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మనం నేరుగా డబ్బులు ఇస్తున్నాం. ఈ డబ్బులు ఇవ్వటం వల్లే అంటే ప్రభుత్వం సంక్షేమ పథకంతో పేరుతో ఇచ్చినా కూడా నేరుగా డబ్బు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, పరోక్షంగా ప్రశాంత్ కిషోర్ అనబడేటువంటి వ్యక్తి పరోక్షంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం మీద ఒక విమర్శ చేశాడు అనేటువంటిది మనం గతంలో చర్చించుకున్నాం. అయితే ఆయన ఏమైతే నేను ఇక మౌనంగా ఉంటాను, ఏ రాజకీయ పార్టీకి పనిచేసిన చాలు అని చెప్పినటువంటి ప్రశాంత్ కిషోర్ తన యొక్క శిష్యులు అనేక మంది దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీలు పనిచేస్తున్నారు. అట్లా పనిచేస్తున్నటువంటి వాళ్ళల్లో ఈ రాబిన్ శర్మ కూడా గతంలో ఆయన దగ్గర శిష్యరికం చేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశానికి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రశాంత్ కిషోర్ ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి మన గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ కావటం, లోకేష్ కారులో మన ఉండవల్లి చంద్రబాబు గారి నివాసానికి వెళ్ళటం, వాళ్ళిద్దరూ 3 గంటల సేపు ప్రత్యేకంగా సమావేశం కావటం అనేటువంటిది ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ అనబడేటువంటి వ్యక్తి గతంలో ఇక నేను ఏ పార్టీకి చేయను అని చెప్పి పనిచేయను, నేను స్వతంత్రంగా ఉంటాను అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ
చంద్రబాబు దగ్గరికి రావటము, కలవటము, మాట్లాడటము, సమావేశం కావటం ఇవన్నీ ఎట్లా చూస్తుందంటే మళ్ళీ అతను సెకండ్ ఇన్నింగ్స్ ఏమైనా ప్రారంభం చేస్తున్నాడా అని మనం దేనికంటే ఇప్పుడు కేవలం అతను నేను పనిచేయనున్నప్పుడు ఫోన్లో అయినా సలహాలు ఇవ్వచ్చు, లేకపోతే రాబిన్ శర్మనైనా పిలుచుకుని నువ్వు ఇలా చేయి, దేనికంటే తన శిష్యుడు కాబట్టి చెప్పొచ్చు. కానీ నేరుగా అతనే రంగంలోకి రావటం వల్ల అతను రాబోయే రోజుల్లో తెలుగుదేశంతో పార్టీతో పనిచేయడానికి అతను ఏమన్నా ఒప్పందం చేసుకున్నాడా అనేటువంటి ఆలోచనలు ఇప్పుడు ముఖ్యంగా రాజకీయ వర్గాలు నానుతున్నాయి. బహుశా ఈ సమావేశం కూడా అదే సంకేతాలు ఇస్తున్నాయి అనేటువంటిది నేను భావిస్తున్నాను. ఓకే, రైట్. మనతో పాటు సయ్యద్ రఫీ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు. రఫీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. రైట్. రఫీ గారు, ఒకవైపేమో ఏపీలో టీడీపీ గాలి వీస్తుంది, ఖచ్చితంగా ఈసారి టీడీపీ గెలుస్తుంది అని చెప్పి మీరు పదే చెప్తున్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా తిరిగి ప్రశాంత్ కిషోర్ను ఆశ్రయించాల్సిన అవసరం ఏముంది? అంటే వ్యూహకర్తలు లేకుండా టీడీపీ గెలిచే పరిస్థితి లేదా ఏంటి? నమస్కారం సార్, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు, అలాగే స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. సార్, ఇవాళ రాజకీయాలు గత 20 సంవత్సరాల క్రితంగా ఉన్నట్టు లేవు. రాజకీయ పార్టీలు కూడా అలా లేవు, మోడరేట్ అయిపోయినాయి. ఇవాళ పరిస్థితులన్నీ కూడా మారినాయి. ఇక్కడ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా ప్రభావం ప్రజల మీద బాగా ఉంది. అంతకుముందు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసి ఒక రకమైనటువంటి మార్పు తెస్తే సోషల్ మీడియా దాన్ని డామినేట్ చేసింది. గతంలో ప్రింట్ మీడియా ఒకటే ఉండేది. ఇవాళ మాట్లాడితే రేపు పేపర్లో వస్తే చదువుకునేవాళ్ళు, లేదా రేడియోలో వినేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మినిట్ టు మినిట్ పాలిటిక్స్ ని శాసించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక్కడ స్ట్రాటజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిమాండ్ పెరిగింది. వాళ్ళు కూడా అనేక వ్యూహాలు, అనేక పద్ధతుల్లో ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు మీరు చూడండి, మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఇండియా టుడే సర్వే పోస్ట్ సర్వే చేసింది, పోస్టబుల్ సర్వే. అంటే ఎన్నికలు అయిన తర్వాత సర్వే చేసిన విషయాన్ని నెక్స్ట్ డే చెప్పింది. నెక్స్ట్ డే ఆ తర్వాత డే అనుకుంటా. కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన ఫిగర్ ప్రకారంగానే మీకు తెలంగాణ రిజల్ట్స్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 65-70 మధ్య అని చెప్పేసి చెప్పింది. అవును. కాబట్టి ఇవాళ ఆ రకమైనటువంటి సర్వేలు కానీ, శాస్త్రీయమైనటువంటి పద్ధతులు కానీ, ఎన్నికల మేనిఫెస్టో కానీ, ఎన్నికల ప్రచారంలో కానీ కొత్త పంతులు తొక్కినటువంటి పరిస్థితి. అంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఎక్కడికక్కడ వీధి సమావేశాలు పెట్టేవాళ్ళు. పాత రోజుల్లో వీధి సమావేశాలు పెట్టేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. అవును. ఆ వ్యానుల్లో నుంచొని మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ పరిస్థితులు మారిపోయినాయి. కాబట్టి స్ట్రాటజిస్టులు కూడా కొత్త వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు వైసీపీ పార్టీ మెంబర్ ఏం కాదు, ఆయనది ఒక ప్రైవేట్ సంస్థ. అవును. వినపడుతుందా? క్లియర్ ఉంది సార్, ప్లీజ్ కంటిన్యూ. వినపడుతుంది. ఫోన్ కింద పడింది, మళ్ళీ పెట్టాను. రైట్ సార్. అయితే ఇవాళ ఆయన వచ్చాడు. మా దగ్గర ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ గారు పనిచేస్తా ఉన్నారు, టీం అంతా పనిచేస్తా ఉంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటే బాగుంటది. ఆయన కూడా ఒక ఆంధ్రప్రదేశ్ మీద అవగాహన ఉంది కాబట్టి ఆయన ఏం చెప్తాడని చెప్పి పిలిపించుకొని మాట్లాడి ఉంటాడు చంద్రబాబు నాయుడు. 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది ఆ సమావేశంలో. ఆయన చేసినటువంటి సర్వే ఆంధ్రప్రదేశ్ మీద, ఆయనకు ఉన్నటువంటి అవగాహన ఏంటనేది ఆయన ద్వారా తెలుసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. ఒకవేళ ఆయన కూడా ఒక అగ్రిమెంట్ చేసుకొని పనిచేయటం అంటే, ఇక్కడ ఒకటే విషయం మీకు నేను స్పష్టం చేస్తున్నాను. ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు కూడా గెలిచే పార్టీకే ఆయన చేస్తాడు. నేను అది మీద అండర్లైన్ చేసుకోండి. గెలవని పార్టీకి ఆయన ఏమీ స్ట్రాటజిస్ట్గా ఉండడు. గెలిచే పార్టీకి మరింత పదును పెట్టి ఇక మరింత వ్యూహాన్ని చేయటం కోసం ఆయన వస్తాడు. ఇప్పుడు ఇందాక సార్ మాట్లాడినట్టు ఆయనకి 80% సక్సెస్ రేట్ ఉంది ఆయనకి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభిప్రాయం ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. ఇప్పుడు ఇవాళ ఏమేమి విషయాలు మాట్లాడాడు అనేది మన టీవీలో కూడా వచ్చింది. రకరకాలైనటువంటి పన్నులు వేయటం కానీ, రాజకీయ కక్షలు కానీ, లేకపోతే అభివృద్ధి కానీ, ఇవన్నీ లేకపోవటం అనేది ప్రజల అసంతృప్తి ఉంది, ముఖ్యంగా యువతలో ఉంది. యువతని అట్రాక్ట్ చేయడానికి కొన్ని పద్ధతుల్ని అవలంబించాలని చెప్పి ఆయన సలహా ఇచ్చాడు. కాబట్టి ఆ సలహాలన్నీ తీసుకుంటాం మేము, మాకు తెలియదని కాదు. ఓకే. ఇప్పుడు వాళ్ళది ఒక ఏజెన్సీ సార్. అవును.
ఆ ఏజెన్సీ ఏం చేస్తుంటే దాని మీదే ఉంటుంది. రాజకీయ పార్టీ పలు అంశాల మీద ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఏజెన్సీలు ఉన్న వాళ్ళు వాళ్ళ సలహాలు తీసుకొని ముందుకెళ్తే మరింత మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయనేది Right. తెలుగుదేశం పార్టీ అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ. ఏమి వైఎస్ఆర్సీపీకి మెంబర్ కాదు, అవును, ఆయన ఏమి ఇంకో పార్టీకి, ఆయన స్వతంత్రుడు. రైట్. ఇప్పుడు మంత్రులు ఆయన ఎమ్మెల్యేలే ప్రైవేట్ మారుతున్నా. సంస్థ. రైట్ సార్. మనతో పాటు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. రవికిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. రైట్. ఏంటి సార్, ఉన్న బలంగా ప్రశాంత్ కిషోర్తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చర్చలు జరపడము, ఎట్లా బీజేపీ ఈ పరిణామాలను ఎట్లా చూస్తోంది? నరేష్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తలు గత దశాబ్ద కాలంగా కొంత ఆ పరిభాష మనం ఎక్కువగా వింటున్నాం. కొన్ని ఏజెన్సీలు కూడా వచ్చాయి. ఇందాక పెద్దలు రఫీ గారు అన్నట్టు ఏజెన్సీలు ఏముందో డబ్బులు ఇస్తే వస్తారు, అవును. ఎవరికన్నా పనిచేస్తారు. సో వారికి ఉన్నటువంటి అనుభవాన్ని ఆయా రాజకీయ పార్టీలు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాయి. అయితే ప్రశాంత్ కిషోర్ గారి విషయంకి వస్తే 2014 ముందు భారతీయ జనతా పార్టీకి చాయ్ పే చర్చ అంటే టీ దుకాణాల దగ్గర ఎల్సిడి స్క్రీన్లు పెట్టి ఆ యొక్క కార్యక్రమానికి వారిని అప్పచెప్పి వారిని దేశవ్యాప్తంగా చూడమని చెప్పాం ఆ ఒక్క కార్యక్రమాన్ని. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక వీరికి కొంత ప్రాచుర్యం, డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత వివిధ రాజకీయ పార్టీలు పనిచేశారు. కొన్ని సక్సెస్ ఉన్నాయి, కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఓకే, సక్సెస్ గురించి మనకు అన్ని తెలుసు, కానీ ఫెయిల్యూర్స్ కూడా 2017లో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి చేశారు. ఆయన 400 పైస్థిలకు అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ లో వారు కాంగ్రెస్ పార్టీకి చేస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 7 స్థానాలు, 7 స్థానాలే వచ్చాయి. అలాగే 2021లో తమిళనాడులో ఒకేసారి అసెంబ్లీ ఎలక్షన్ లో అటు డిఎంకే పార్టీకి, ఇటు కమల్ హాసన్ పార్టీకి, ఎంఎన్ఎం ఏదో పార్టీ, ఇద్దరు పార్టీకి ఆయన, అటు డిఎంకేకి కమల్ హాసన్. డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎంఎన్ఎం పార్టీ కమల్ హాసన్ గారికి గెలవలేదు, ఆయనే ఓడిపోయారు. ఆయన మా అభ్యర్థి చేతుల్లో మహిళా మోర్చా నాయకుల చేతితో ఓడిపోవడం జరిగింది. అలాగా వారికి అలా కొన్ని విజయాలు ఉన్నాయి, కొన్ని అపజయాలు ఉన్నాయి. అది అయితే వారు వెస్ట్ బెంగాల్ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత వారి ఈ యొక్క రాజకీయ వ్యూహకర్త, ఎన్నికల వ్యూహకర్త అన్న కార్యక్రమానికి కంప్లీట్ గా రిటైర్మెంట్ ప్రకటించాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం వరకు కాంగ్రెస్ పార్టీతో మంత్రాలు చేశారు, అదేదో మొత్తం సాగలేదు. అయితే ఆ తరుణంలో వారు సొంతంగా పార్టీ పెడుతున్నారు, జనస్వరాజ్ పార్టీ అని బీహార్ లో పెట్టుకుని పాదయాత్ర టేకప్ చేసి బీహార్ లో నేను ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో పాదయాత్ర కార్యక్రమం ఇంకా చేస్తున్నారు అనుకుంటే, ఇంకా అయినట్లేదు. అయితే వారి యొక్క పాదయాత్రలో అనేక మార్లు వారు చెప్పేది ఏంటంటే నితీష్ కుమార్ గారు దిగిపోతారు, ఏ రకంగా చంద్రబాబు నాయుడు 2019లో ప్రజలు ఓడగొట్టారు ఆ రకంగా నితీష్ కుమార్ కూడా అని చెప్పేసి అనేక మార్లు వారు చెప్పడం జరిగింది, వెబ్సైట్ లో కూడా ఉన్నాయి. అయితే కొసమెరుపు ఏంటంటే ఆ యొక్క జనస్వరాజ్ పాదయాత్రకి మొత్తం వర్క్ చేస్తుంది ఐపాక్. వారు ఐపాక్ ఫౌండర్. అవును, రాజకీయ పొలిటికల్ అనలిస్ట్ గా లేదా స్ట్రాటజిస్ట్ గా ఆయన విరామం తీసుకున్నప్పటికీ ఐపాక్ లో భాగంగానే ఉన్నట్టున్నారు. ఎందుకంటే వారు విరామం ప్రకటించిన తర్వాత కూడా కేసీఆర్ గారితో మంత్రాలు చేయడం మనం చూసాం. అలాగే గోవాలో కూడా, గోవా ఎన్నికలు జరిగినప్పుడు కూడా అప్పుడు టీఎంసీ పార్టీ తరఫున అక్కడ కూడా వెళ్ళారు. అయితే అక్కడ టీఎంసీ పార్టీ ఓడిపోతే అబ్బాయి నాకేం సంబంధం లేదన్నారు. అయితే ఆయన అనేక మంది గోవా వెళ్ళటం జరిగింది, అది అందరూ చూసిన విషయమే. కానీ రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు కూడా క్రియాశీలకంగా ఉన్నారు, ఐపాక్ తో సత్సంబాధ కలిగి ఉన్నారు. ఎందుకంటే ఐపాక్ లో పాదయాత్ర బీహార్ పాదయాత్ర చూస్తుంది అల్లే. అయితే ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ కూడా ఈ రోజు వరకు ఐపాక్ టీమే, రిషిరాజ్ టీమే చూస్తున్నారు వైసీపీ పార్టీకి. ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ గారు టీడీపీకే చూస్తారన్న, అంటే ఒకే సంస్థ తమిళనాడులో ఏ రకమైన జరిగిందో డబ్బులు ఇస్తే ఎవరైనా చేస్తారు, దానిదే ఉంది. డబ్బులు ఇస్తే స్టాలిన్ గారికి చేశారు, కమల్ హాసన్ గారు చేస్తారు. సో డబ్బులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తారు, చంద్రబాబు నాయుడు చేస్తారు, లేకపోతే మాకు కూడా చేస్తారు. సో అదొక విచిత్రమైనటువంటి పరిణామం. ఇంకో కొసమెరుపు ముఖ్యమైన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ, అంటే నేను విమర్శించడం కాదు, జస్ట్ పాస్ట్ కూడా గుర్తు చేస్తాను. తెలుగుదేశం పార్టీ గతంలో కూడా అయితే ప్రశాంత్ కిషోర్ గారు వైసీపీ పార్టీకి పనిచేస్తున్నప్పుడు కత్తిదాడి, మన కోడి కత్తిని ఎటకరంగా అంటాం అనుకోండి, కత్తిదాడి జరిగినప్పుడు, వీధి ఘటనలు జరిగినప్పుడు కూడా దీని వెనకాల ఉంది ప్రశాంత్ కిషోరే. అలాగే ఓట్లు గల్లంతు, లక్షలాది ఓట్లు గల్లంతు అవుతున్నాయి, తెలుగుదేశం పార్టీ ఫామ్ 7 జనరేట్ చేస్తారని ఆ రోజు సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే చెప్పిన మాట ఏంటంటే
ప్రశాంత్ కిషోర్ ఒక బీహారీ గజ దొంగ, Hmm. బీహార్ డెకాయిట్ అన్నారు. ఇప్పుడు Okay. నేను ఇందాక వచ్చే ముందు కూడా నెట్ లో చూశాను, వీక్షకులు ఎవరైనా చూడొచ్చు. ఓకే. బీహార్ గజ దొంగ అన్నారు. రాష్ట్రంలో ప్రశాంతత చెడగొడుతుంది ప్రశాంత్ కిషోర్ అన్నారు. Hmm. అలాగే ఇప్పుడు వరకు కూడా నిన్నమొన్న వరకు కూడా తెలుగుదేశం అనుకూల ఛానల్లో కూడా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్న కుల సమీకరణాలు కావచ్చు, లేకపోతే వివిధ ఓకే. ప్రజా ప్రజా శాంతిని చెడగొట్టే కార్యక్రమం ఏం చేసినా టీడీపీ అనుకూల ఛానల్స్ అందరూ ప్రశాంత్ కిషోర్ నే బూచిగా చూపిస్తే అతనే దొంగ Hmm. మొత్తం చేస్తాడని చెప్పి అన్నారు. మరి ఈ రోజు గజ దొంగతోనే Right. చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటాం అన్నది దీని వేరే Okay. విషయం కాదు. మీ అభిప్రాయం. చెప్తున్నా, వాళ్ళు బళ్ళు అవుతాయి అన్నాను, అది విషయం. రైట్ 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 అది తప్పు అలా చేయకూడదు నేనేం అంటలేదు, కానీ రైట్ సార్. బళ్ళు అవుతాయి, ప్రజలు గమనిస్తుంటారు అన్న విషయాన్ని నేను గుర్తు చేశాను నరేష్ గారు. రైట్ రైట్. మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అన్న గారు ఉన్నారు. అన్న గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులందరికీ నమస్కారం. రైట్. ఏంటి జనసేన ఎట్లా చూస్తుంది? ఎందుకంటే ఇప్పటికే ఒక పీకే చంద్రబాబు నాయుడుతో జతకట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన టీడీపీది అధికారం అని చెప్పి ఒకవైపు మీ పార్టీ నాయకులు టీడీపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరొక పీకేను కూడా మీరు కలుపుకున్నట్టున్నారు. ఏంటి మీ ఉద్దేశం ఏంటండి? సార్, యుద్ధంలో గెలవాలి అనుకున్నప్పుడు సామధాన భేద దండోపాయాలు అన్నింటినీ కూడా ఉపయోగించి విజయం చేజిక్కించుకోవాలి అనుకోవడం సహజంగా రాజుగా ఉండాలి, లేదంటే విజయం సాధించాలనుకునే వాళ్ళ ప్రధాన ఉద్దేశం. దానిలో భాగంగానే ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహాలని, అలాగే గ్రౌండ్ లో ఎలా ఉంది పరిస్థితి నియోజకవర్గాల వారీగా అనేది సర్వే చేయించుకొని, ఆయన వ్యూహాలంటే ఆల్రెడీ మనకు తెలిసే ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్రానికి పరిచయం చేసి ఉన్నాడు కాబట్టి అలాంటి వ్యూహాలు అనేవి సహజంగా అవి గెలవాలనుకున్నప్పుడు ఎవరైనా యూజ్ చేసుకునేవారండి. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావాలనుకుంటుంది కాబట్టి అతని వ్యూహాలు, అతని సర్వేలు కూడా ఈ రాష్ట్రానికి రాబోయే ప్రభుత్వానికి అవసరపడతాయి డెఫినెట్ గా. దానిలో భాగంగానే తీసుకున్నారు అతని సపోర్టు. అందులో పెద్దగా అందరూ శంకించాల్సిన అవసరం అయితే ఏమీ కనిపించట్లేదు. కాకపోతే కొసమెరుపు ఏంటి అంటే, ఈ ప్రశాంత్ కిషోర్ ని వాడుకుని అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఇవాళ ప్రశాంత్ కిషోర్ ని టీడీపీ వాళ్ళు కలవడం తప్పు అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తుంది చూసారా, అది మాత్రం ఆశ్చర్యంగా అనిపించింది మాకందరికీ కూడా. తాము చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వేరేది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అన్నట్లుగానే ప్రొజెక్ట్ అయింది రాష్ట్రానికి. అంటే ప్రశాంత్ కిషోర్ను ఇప్పటికీ కూడా వైసీపీ తమ సొత్తుగానే భావిస్తున్నట్టుగా ఉంది, అందుకే అట్లా మాట్లాడి ఉండొచ్చు కదా. అంటే సొత్తుగా భావించే ఛాన్సెస్ లేవండి. ఎందుకంటే ఆయన వాస్తవాలు ఒకసారి బయటకు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించి నేను నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేశానని చెప్పేసి ఒక సందర్భంలో ప్రశాంత్ కిషోర్ గారు పత్రిక ముఖంగా, మీడియా ముఖంగా మాట్లాడిన సందర్భం చూసాం మనం గతంలో. ఆయన ఒక పార్టీ పెట్టి పోటీ చేసినప్పుడు, ఎందుకంటే రాష్ట్రానికి ఎంత దారుణమైన వ్యక్తిని అధికారం అప్పచెప్పేసి వెళ్ళాడు అన్నది ఆయన పశ్చాత్తాపడ్డాడు. నాకు తెలిసినంత వరకు తను చేసిన తప్పును తను తెలుసుకున్నాడు. ఈసారి ఆ తప్పును దిద్దుకోవడానికే ఈ కలయికి ఒప్పుకొని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఈ సర్వేలకి హెల్ప్ చేయడానికి. మీకు ఊరికే ఎవరు చేయలేండి, వాళ్ళకి ఇచ్చేవి వాళ్ళకి ఇస్తూ ఉంటారు కాబట్టి అది వాళ్ళకి ఒక వృత్తి, ప్రొఫెషన్ కింద చేసే బాధ్యతని తీసుకున్నారు కాబట్టి డెఫినెట్ గా ఎవరైనా వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ని మేము తీసుకోవడానికి 100% సిద్ధంగా ఉన్నాం. అంటే మేము కాదు, ఉమ్మడి రెండు పార్టీలు. రైట్ 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 ఓకే సార్. నరరాజు నరసింహరావు గారు, సహజంగా ఎన్నికలను పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ ఎన్నికల యుద్ధంలో సైనికులుగా పనిచేస్తూ ఉంటారు. కానీ ఏంటి సార్ ఈ కొత్తగా, నిజంగా ఇంతకుముందు రఫీ గారు అన్నట్టు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొత్త స్ట్రాటజీలు అవలంబించాల్సి ఉంటుంది కాబట్టి రాజకీయ వ్యూహకర్తల అవసరాలు ఉంటాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అంతవరకు అంగీకారమే, కానీ పార్టీలే సొంతంగా అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు కదా. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వైసీపీని గెలిపించాడు, కొన్ని సలహాలు ఇచ్చాడు, ఆ తర్వాత తాను తప్పు చేసినట్టుగా ఆయన భావిస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అయినా లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్కు పనిచేసిన సునీల్ కనుగోలు అయినా వీళ్ళందరూ కూడా బాధ్యతగా ఓ సిద్ధాంత రీత్యానో పార్టీ రీత్యానో అటాచ్మెంట్ ఉండని పరిస్థితుల్లో మరి ఈ స్ట్రాటజిస్టులను ఎట్లా ప్రజలు నమ్మేది ఎట్లా? మరి ఈ స్ట్రాటజిస్టులకు ప్రజలకు నేరుగా సంబంధాలు ఉండవు. తర్వాత వాళ్లకు ఈ భావోద్వేగాలని కూడా ఉండవు. ఇప్పుడు అరుణ గారు చెప్పినా లేకపోతే ఇంకెవరు చెప్పినా కూడా, అయ్యో నీ రాష్ట్రానికి ఒక సంప్రదాయాన్ని ఒడిగట్టాను, ఇప్పుడు జగన్ ని గెలిపించి నేను తప్పు చేశాను అని అన్నాడు అని చెప్పేసి అనుకుంటున్నాం కదండి. ఫీలింగ్స్ ఏముండవు వాళ్ళకు. జనరల్ ఏంటంటే ఇది ఒక కార్పొరేట్ స్టైల్ ఏంటంటే పూర్తిగా కమర్షియల్ కి సంబంధించినటువంటి విషయాలు. ఇప్పుడు అతను ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనమే మాట్లాడుకున్నాం, ఇందాక పెద్దింటి రవికిరణ్ గారు చెప్పారు, ఒకే సందర్భంలో రెండు పార్టీలు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇస్తారు.
వీళ్ళకు అంటే ఐ మీన్ ఓపెన్ గా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వీళ్ళకు ఒక బైలా అంటూ ఉండదు, ఒక నియమాలు అంటూ ఉండవు, ఒక నిబంధనలు అంటూ ఏముండవు. ఆ టైంకి ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి చేయాలి కొంచెం గాలిని మాత్రం ఇప్పుడు ఆయన 80% సక్సెస్ రేట్ అని ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. ఉమ్, రవికిరణ్ గారు ఉత్తరప్రదేశ్ ఎగ్జాంపుల్ చెప్పారు, తర్వాత ఇంకేదో 2 చెప్పారు. ఉమ్, చెప్పినప్పటికీ కూడా మిగిలినటువంటి రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే 2012 గుజరాత్, ఉమ్, 2014 బీజేపీ జాతీయ స్థాయిలో, తర్వాత మనం డిఎంకే జగన్, ఇట్లా కొన్ని చూసినట్లయితే ఆయన సక్సెస్ రేట్ ఉంది. కాబట్టి ఉమ్, సహజంగా ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ కు టర్న్ అవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం ప్రైవేట్ సెక్టర్ లో చూస్తుంటాం. మనం ప్రభుత్వం సర్వీస్ లో చూసినట్లయితే 58 సంవత్సరాలకు రిటైర్మెంట్ అనేటువంటిది ఉంటుందండి. ఉమ్, ప్రైవేట్ సెక్టార్ లోకి వచ్చేవరకు ఏంటంటే మన దగ్గర స్కిల్ సెట్ ఉంటుంది. ఆ స్కిల్ సెట్ కి మనం ఆఫ్టర్ 58 ఇయర్స్ తర్వాత కూడా అడ్వైజర్ గానో కన్సల్టెంట్ గానో ప్రైవేట్ సర్వీసెస్ కంపెనీస్ కార్పొరేట్ సర్వీసెస్ అనేటువంటి మన సర్వీసెస్ తీసుకుంటుంటారు. ఉమ్, కొంత డబ్బులు 70% ఇవ్వచ్చు, 80% ఇవ్వచ్చు, లేకపోతే 150% సర్వీస్ ఇచ్చి కూడా మన దగ్గర ఉన్నటువంటి స్కిల్ సెట్ ద్వారా వాళ్ళు లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఓకే గవర్నమెంట్ ఇట్లాగే- సార్, గవర్నమెంట్ లో కూడా అంటే ఆ ఆ పద్ధతి ఉంది. రైట్ ఓకే సీనియర్ లెవెల్ అందుకే అవకాశం ఉంది. ఇక్కడ స్కిల్ ఆధారం కొంచెం తేడా ఉంది తప్పిగా. అయితే ఇప్పుడు మనం ప్రైవేట్ వాళ్ళే చేసుకోకూడదా అంటే ఇందాకనే మనం అనుకున్నట్లుగా ఇప్పుడు మనం 1952 ఎన్నికలకు తీసుకోండి. ఉమ్, 52 ఎన్నికలు మన 7 రోజుల పాటు జరిగేవండి. అంటే ఆ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి అంటే రాను ప్రతి చోట కూడా మనకు అనేక రకాలైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. అది ఎన్నికల ప్రక్రియలో కానివ్వండి, నిర్వహణలో కానివ్వండి, ప్రచారంలో కానివ్వండి. ఇంకో విషయం ఏంటంటే సార్, మనం డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేస్తున్నాం కదా, వీటిలో కూడా ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, గూగుల్ పే చేస్తున్నారు, తర్వాత పేటిఎం లో ఇలా అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చాయి. కాబట్టి ఈ కొత్తగా వచ్చినటువంటి కన్సల్టెంట్ అనేటువంటి దాన్ని ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆఫ్ చేసుకుంటుంది అనేటువంటిది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. ఓకే రైట్. రఫీ గారు, సాధారణంగా ఇప్పుడు రాజకీయాలంటే ప్రజాసేవ అనుకుంటాం, కానీ ఈ స్ట్రాటజిస్టులు ఫక్తు వ్యాపారవేత్తలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపిన ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పటికీ కూడా వైసీపీకి కన్సల్టెంట్గానే ఉన్నారు. అటువంటి ప్రశాంత్ కిషోర్ను టీడీపీ ఆశ్రయించడం నిజంగా రాష్ట్రానికి నష్టమే కదా అన్నట్టుగా ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉంది. ఏం చెప్తారు సార్? ఇందాక సార్ చెప్పినట్టు ఈ స్ట్రాటజిస్టులకి ప్రజలకి నేరుగా సంబంధాలే ఉండవండి. వాళ్ళే ప్రజలతో మాట్లాడరు, పార్టీలు కూడా వాళ్ళని చూపించి వాళ్ళతో మాట్లాడించడం ఉండదు. వాళ్ళ సలహాలు వాళ్ళ స్ట్రాటజీలను మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రశాంత్ కిషోర్ లేడు. ఉమ్, ఆయన ఐప్యాక్ టీం ఆయనతో ఉంది. ఉమ్, ఐప్యాక్ చాలా టీములు ఉన్నాయి. అవును. ఒక టీము జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేస్తూ ఉంది, ఇంకో టీము ఇంకో చోట పనిచేస్తూ ఉంది. దీన్ని ఆయన కంట్రోల్ చేస్తాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ కిషోర్తో వచ్చే ఎన్నికల వరకు స్ట్రాటజిస్ట్గా ఉండమని చెప్పినట్టుగా మనం ఎక్కడ కూడా, నాకు కూడా తెలియదు. ఉమ్, నేను రేపు పొద్దున వెళ్తున్నాను సార్ ఇంటికి, అది అక్కడ ఏమైనా జరిగితే ఆ చర్చల్లో ఏమైనా అగ్రిమెంట్ అయిందో లేదో మనకు తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే ఆయనతో 3 గంటల సేపు ఆయన ఉన్నటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్లో మారిన రాజకీయ పరిస్థితులకి సంబంధించి ఆయన ఏం స్టడీ చేశాడో, ఏం చేస్తే బాగుంటుంది అనేది తీసుకున్నాం. దాంట్లో తప్పేం లేదు. ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే మంత్రులందరూ కూడా 0 మార్క్స్ వచ్చినమాట ఒకటి చెప్పాడంట. ఆల్ మినిస్టర్స్ ఉమ్, ఎవరు కూడా గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి ఆయన చెప్పింది ఏంటంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి పరిపాలన పూర్తిగా ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. 1 కాదు 2 కాదు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవటానికి మేధావులు స్ట్రాటజిస్టులు ఒక 10 అంశాలు తీసుకున్నారు. ఉమ్, ఈ 10 అంశాల వల్ల కేసీఆర్ ఓడిపోయాడు, బీఆర్ఎస్ ఓడిపోయిందని. ఉమ్, కానీ ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేటప్పటికి మీకు 100 అంశాలు ఉన్నాయి. అక్కడ 10 ఉంటే ఇక్కడ 100 అంశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి. ఓకే. కాబట్టి ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంది. కేసీఆర్ అవినీతి చేశాడు, అరే అభివృద్ధి కూడా చూపించాడు. ఉమ్, కరెంట్ ఇచ్చాడు, రోడ్లు వేసాడు. సరే, కాళేశ్వరం కుంగిపోయింది అనుకుంటే అది పెద్ద మైనస్ అయింది. బీఆర్ఎస్ నడుము ఇరిగింది అక్కడ. ఇక కుటుంబ పాలన, మొత్తం కుటుంబ సభ్యులే పార్టీని ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయటము, ఇచ్చిన హామీలు చేయకపోవటము, ఉద్యమకారులని పక్కన పెట్టడము, ఉద్యమంలో లేని వాళ్ళకి మంత్రులు ఇవ్వటము, ఇలా చాలా అంశాలు అక్కడ పనిచేసినాయి.
అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో కూడా ప్రజల మీద పనిచేస్తుంది. ఇక్కడ మేము కూడా సూపర్ 6 పేరు మీద, అలాగే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత వారు కూడా ఒక 6 కార్యక్రమాలు ఇచ్చారు. ఈ జాయింట్గా ఇప్పటికే మేము 48% మా మేనిఫెస్టోని, మినీ మేనిఫెస్టోని తీసుకెళ్ళాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని మేము దాన్ని కలిపి రేపటి నుంచి తీసుకెళ్తాం. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి సార్, ఒకప్పుడు ఓటింగ్ బ్యాలెట్ పేపర్ ఉండేది, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మిషన్స్ వచ్చింది. ఎలక్ట్రానిక్ మిషన్స్ లో కూడా మిషన్స్ పని చేయకుండా ఎన్నికలు ఆగిపోయినటువంటి సందర్భాలు 2-3 గంటల సేపు ఓటింగ్ ఆగిపోయిన సందర్భాలు చూసాం. తర్వాత మళ్ళీ ఏదో రీప్లేస్. ఆ తర్వాత ఏమైంది, వీవీప్యాట్ వచ్చింది. ఆ వీవీప్యాట్ వచ్చి అది ఆటోమేటిక్గా మన కంటికి కనిపిస్తుంది, దాంట్లో పడిపోద్ది. ఇప్పుడు డిమాండ్ ఏంటి, ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్స్ లో కూడా హ్యాక్ చేస్తున్నారు కాబట్టి ఓటేసినటువంటి ప్రతి వాడికి ఒక స్లిప్ రావాలా. ఆయన దేని మీద ఓటేసాడు, సైకిల్ మీద నొక్కాడు అనుకోండి, ఆ స్లిప్, సైకిల్ గుర్తు మీద నొక్కిన స్లిప్ అతనికి ఆ బాక్స్ లోనే రావాలా, ఇలా మిషన్ దగ్గరే. అది తీసుకొని వేరే బాక్స్ లో వేయాలని. అప్పుడు దీన్ని లెక్క పెట్టాలా, ఇది బాక్స్ లో పడినటువంటి స్లిప్పులు. ఎందుకంటే ఓటర్ కన్ఫర్మ్ చేసుకున్నాడు కాబట్టి అయ్యే లెక్క పెట్టాలనేది ఇవాళ కొత్త డిమాండ్ వచ్చింది. కాబట్టి మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచంలో వచ్చినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలన్నీ కూడా ఎన్నికల్లో పార్టీల మీద కూడా పనిచేస్తాయి. ఇవాళ రాజకీయ పార్టీలు కార్పొరేట్ పద్ధతుల్లోనే వెళ్తా ఉన్నాయి. ఒకప్పుడు రాజకీయ పార్టీలు లేవు, ఇవాళ అంతా కార్పొరేట్. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే వెనక ఎల్ఈడి స్క్రీన్ మీద కార్యక్రమాలు, నాయకులు కనిపిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మేము అక్కడ పెట్టాం కదా యువగళం పాదయాత్ర వెనక ఇది మొత్తం కూడా ఎల్ఈడి స్క్రీన్లు పెట్టేశాము. అవన్నీ కూడా ఈ కొత్త కొత్త పద్ధతులు వచ్చినాయి. ఆ పద్ధతుల్లో ఈ స్ట్రాటజిస్టులు ఎలాగ ఉంటారంటే, వాళ్ళ పని ఏంటంటే మొత్తంగా ఏ పార్టీకి అనుకూలంగా ఉంది, ఏ పార్టీకి ఏ సలహా ఇస్తే ఆ పార్టీ నెగ్గుద్దనే దాని మీద వాళ్ళు కసరత్తు చేస్తూ ఉంటారు. వాళ్ళకున్న తెలివితేటలు, వాళ్ళకున్నటువంటి స్కిల్స్ అన్నీ కూడా దాని మీద పెడతా ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి విలువైన సమాచారం వస్తుంది, అందులో ఏమి సందేహం లేదు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, నా పరిధి ఎంతవరకు ఉంటుంది, మేమేం మాట్లాడాలా, ఏమి డైలీ డెవలప్మెంట్ ఏం జరుగుతుంది, మాకు రియల్ టైం అని ఉంది. ప్రతి నిమిషం టీవీలో వచ్చినటువంటి స్క్రోలింగ్ మాకు ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటారు. మా దగ్గర 4 మనుషులు ఉంటారు, వాళ్ళు టైప్ చేసి మాకు వాట్సాప్ గ్రూపులు పంపిస్తూ ఉంటారు. దాన్ని మేము చూస్తూ ఉంటాం. ఇది కొత్తగా గతంలో ఉన్నటువంటి పద్ధతి కాదు కదా, కొత్తగా మారింది. ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా కార్పొరేట్ స్టైల్స్ ని తీసుకున్నాయి. కాబట్టి ప్రజలకి దగ్గరగా వెళ్ళటానికి సాంకేతిక రంగాన్ని వాడుకుంటున్నాయి. కాబట్టి ఈ స్ట్రాటజిస్టులు కూడా వచ్చారు. ఇప్పుడు ఆయన పిలిచాము, చెప్పాడు. మాకున్నటువంటి సర్వే ప్రకారంగా మా దగ్గర ఒక టీం ఉంది, వాళ్ళు ఇచ్చిన సర్వే, ఈయన చెప్తున్నది ఏంటి, రెండూ మేము బేరీజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఉన్నటువంటి రాబిన్ శర్మ చెప్పిన దానికంటే మెరుగైనటువంటి విషయాలు కొత్త ఏం చెప్పాడా, ఇలా కొత్తగా ఈ రకమైన స్ట్రాటజీ చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్పాడా అని ఆలోచించుకుంటాం. పార్టీలో చర్చించుకొని ఆయనతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అదేమి తప్పు కాదు. ఇదే ప్రశాంత్ కిషోర్ రేపు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళొచ్చు. వెళ్ళి ఆయన కూడా నీకేం మైనస్లు ఉన్నాయి, ఈ మైనస్లో నువ్వు ఓవర్కమ్ అవ్వగలవా లేదా, ఈ మైనస్లన్నీ కూడా నీకు పెద్ద సమస్య కాబోతా ఉన్నాయి, మరి ఏమైనా చేసుకుంటే కొన్నైనా చేసుకో, కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదాకైనా వస్తావు నువ్వు అని చెప్పి సలహా ఇవ్వచ్చు. తప్పేం లేదు దాంట్లో. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని మేము విమర్శించిన మాట వాస్తవమే. కోడికత్తికే విషయంలో కానీ, బాబాయ్ విషయంలో కానీ, కులాలకి రెచ్చగొట్టే విషయంలో కానీ అతను ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి అవసరమైన అతను గెలవటం కోసం చెప్పాడు. అది మాకు నష్టం జరిగింది కాబట్టి మేము విమర్శించాము. అంటే వాళ్ళు స్కిల్స్ కలిగి ఉన్నారు కాబట్టి మాకేం చెప్తారని తెలుసుకున్నాం. మేము ఇందాక అరుణ గారు చెప్పినట్టు గెలవటమే మాకు ముఖ్యం, పక్షి కన్నే కనిపిస్తా ఉండాలి, ఇంత ఏమి కాదు. దానికోసం అన్ని వాడుకుంటాం, సామవేద దండోపాయాలన్నీ కూడా వాడుకుంటాం. ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో గెలుస్తాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, వైసీపీని చిత్తుగా ఓడిస్తాం. రైట్ సార్, కొద్దిసేపటి క్రితమే సార్, ఒక నిమిషం సార్, నేను వస్తున్నాను. రవికిరణ్ గారు,
ఐపాక్ ఒక ట్వీట్ చేసింది. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడును కలిసిన తర్వాత ఐపాక్ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే 2024 ఎన్నికల్లో కూడా మరోసారి జగన్ భారీ మెజారిటీతో గెలిపించేందుకు మేము జగన్తో కలిసి పనిచేస్తాము, మా ఒప్పందాలు కొనసాగుతున్నాయి అని చెప్పి కూడా ఐపాక్ ఒక ట్వీట్ చేసింది. అంటే ఐపాక్ సంస్థ ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్ ఏమో టీడీపీ అధినేతతో చర్చలు జరిపితే ఆయన సంస్థ ఐపాక్ మాత్రం వైసీపీకి పని చేస్తామని చెప్తా ఉన్నారు. ఇది ఒక కురుక్షేత్ర యుద్ధంలాగా కనిపిస్తా ఉంది. కృష్ణ భగవానుడు ఒకవైపు, ఆయన సైన్యం మరొక వైపు అన్నట్టుగా. నేను ఒక మాట చెప్తాను, రవికిరణ్ మీరు తర్వాత మాట్లాడు ప్లీజ్. చెప్పండి. ఇప్పుడు ఐపాక్ టీము జగన్మోహన్ రెడ్డితో పనిచేస్తా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఈ ట్వీట్ చేయలేదనుకోండి, ప్రశాంత్ కిషోరే తెలుగుదేశం గెలుస్తుంది అనేది చెప్పాడంటే వాళ్ళు ఢీలా పడిపోతారు. ఎవరు? వైసీపీ కార్యకర్తల నాయకులు. వాళ్ళు ఢీలా పడకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి కొంచెం టానిక్ ఇవ్వాలంటే వాళ్ళు అవసరమైతే ప్రశాంత్ కిషోర్ కూడా తప్పు పట్టి చెప్తారు. అది వాళ్ళ వృత్తి ధర్మం. అది దాన్ని మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్ సార్, ఇదో కురుక్షేత్రం యుద్ధంలా కనిపిస్తా ఉంది. రవికిరణ్ గారు, కృష్ణ భగవానుడు ఒకవైపు, ఆయన సైన్యం మొత్తం మరొక పక్షం అన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఏం చెప్తారు? అదేం కాదులేండి, వాళ్ళేం కృష్ణ భగవానులు కాదు, ఏమి కాదు. ఇందాక పెద్దలు రఫీ గారు చెప్పినట్టు డబ్బులు తీసుకుంటారు. వారు కూడా అంటున్నారు కదా, రేపు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కలిసినా మాకు వచ్చే అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు మన జాతకం చెప్పించుకుంటాం సార్, 2-3 దగ్గరికి వెళ్తాం. ఈ జాతకం ఎలా చెప్పాడో ఇంకో జాతకం ఎలా చెప్తాం. ఇలాగ జాతకం చెప్పించుకున్నట్టే. కానీ సీరియస్ నోట్ ఏంటంటే, ఒక రాజకీయ వ్యూహకర్త ఒక పార్టీని గెలిపించడం లేడు, ఓడించడం లేడు. ఇది నగ్న సత్యం అండి. నిజంగా అంత సమర్థత ఉంటే మరి ప్రశాంత్ కిషోర్ గారు జనస్వరాజ్యాన్ని పెట్టుకుని బీహార్ లో మరి పాదయాత్రలు చేసి సాధించింది ఏంటి? పెద్ద సున్నా కదా. అవును, పాదయాత్ర మధ్యలో విరమించాడు. ఏ రంగశెట్టిగారెడ్డి గారు తెలంగాణలో ఫెయిల్యూరో, అలాగే అతను కూడా బీహార్ లో ఫెయిల్యూర్. ఏమైపోయిన ఆయన స్ట్రాటజీ అంత శ్రీకృష్ణుడు అంత వ్యూహకర్త అయితే ఏమైపోయినాయి అంటే, ఒక డాక్టర్ గారికి తన ముందు తన మీద పడదన్నట్ట. అలాగే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, ఇందాక మీరు మాటల్లో తెలంగాణ సునీల్ కొనుగోలు కాంగ్రెస్ కి విజయాన్ని చేకూర్చారు కదా. అయితే మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, మనం ఈ యొక్క స్ట్రాటజీస్ ని మనమే పెంచుతున్నాం, హైప్ ఇస్తున్నాం. మీరు అన్న దాంట్లోనే నాణ్యానికి ఇంకో కోణం ఏంటి? ఇంకో సైడ్ సునీల్ కొనుగోలు అనే వ్యక్తి మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కి అతనే సలహాదారుడు, అలాగే రాజస్థాన్ లోనూ అతనే, అలాగే ఛత్తీస్గఢ్ లో కూడా అతనే. అవును, మరి 3 చోట్ల కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది కదా. అవును, మరి ఆయన యొక్క సలహాలు తెలంగాణలోనే పనికొచ్చాయా? అక్కడ ఎందుకు పనికి రాలేదు? ఆ 3 చోట్ల ఎలా ఓడిపోయిన విషయం మనం మాట్లాడట్లేదు. ఓకే, అది సమస్య. ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీ గెలవాలంటే స్థూలంగా నరేష్ గారు ప్రజల్లో బలమైన కోరుకుంటు. ఇప్పుడు తెలంగాణ ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలంగా మార్చాలనుకున్నారు ప్రజలు. మార్చాలని డిసైడ్ అయిపోయారు కాబట్టి ఇంకో ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ గెలిపారు. అలాగే ప్రజల్లో బలమైన ఆకాంక్ష ఉండాలి, ఒక బలమైన నిశ్చిత ఉండాలి. దానికి కొంత ఇటువంటి వ్యూహకర్తలు కొన్ని వాళ్ళ పద్ధతి ప్రకారం సోషల్ మీడియా కావచ్చు, కొన్ని ఇప్పుడు రాబిన్ శర్మ గారు ఉన్నారు, టీడీపీకి కొన్ని సలహాలు ఇచ్చారు. ఇది బాదుడు వంటి ఇటువంటి ఇచ్చి ఆ క్యాంపెయినింగ్ అన్ని కొంత చేశారు. సో అలాగా కొన్ని అన్న డిజైన్ చేయొచ్చు. ఇలాగా కొంతవరకు ఆ పార్టీని ఎలా రన్ చేయాలి, ఇందాక పెద్దలు రఫీ గారు అన్నట్టు కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి, కార్పొరేట్ గతంలో ఎలా ఉండేది అంటే క్షేత్రస్థాయిలో బూత్ కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు వీళ్ళ నుంచి అభిప్రాయాలు తీసుకునేవాడు. ఇప్పుడు అది కాదు, కార్పొరేట్ స్థాయిలో వచ్చేసింది కాబట్టి ఈ కార్పొరేట్ ఒక ప్యాకేజ్ ఇస్తారు. ఒక బాదురే ఇలా చేద్దాం, లేకపోతే ఛాయ్ పే చర్చ ఇలా చేద్దాం అని చెప్పచ్చు. సో సరే ఇది బాగుంది ఐటమ్ నువ్వు చెయ్యను. సో అంతవరకే కానీ వాళ్ళేదో శ్రీకృష్ణుడు కాదు, మహాభారతం కాదు, కురుక్షేత్రుడు కాదు. పే అండ్ క్యారీ, క్యాష్ కొట్టు, సర్వీస్ పట్టు అంటే తప్పితే ఏం కాదు. అంత ఇందాక నేను అన్నట్టు అంత గొప్ప అయితే వాళ్ళే దేశాన్ని ప్రధానమంత్రులు అయిపోతురు కదా, ముఖ్యమంత్రులు అయిపోతురు కదా, వాళ్ళే స్ట్రాటజిస్ట్లే. కావట్లేదు కదా. వాళ్ళే వాళ్ళ రాష్ట్రంలో ఫెయిల్యూర్ అయిపోయారు. నితీష్ కుమార్ ని దించేస్తారని చెప్పి ఆ జేడీయూలోనే ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉండేవారు ప్రశాంత్ కిషోర్ గారు. దానిలోంచి బయటకు వచ్చాడు, నితీష్ కుమార్ దించేస్తారని పాదయాత్ర మొదలు పెట్టారు. ఏమైంది? పాదయాత్ర ఫెయిల్ అయిపోయింది కదా. ఏమైపోయింది ఆయన స్ట్రాటజీస్ మరి? సో ఇదేంటంటే మన వ్యాపారం సాగినప్పుడు సాగుతుంది. ప్రశాంత్ కిషోర్ గారికి ఇందాక ఎనలిస్ట్ గారి పెద్దలో చెప్పినట్టు ఆయనకు ప్రశాంత్ కిషోర్ గారికి ఒక హైప్ ఉంది, ఒక సక్సెస్ రేట్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. ఆ యొక్క కోణంలో ఆయన కొంచెం అందరికన్నా కొంచెం తెలివిగలడు. ఆయన మార్కెటింగ్ చేసుకుంటున్నాడు జాగ్రత్తగా, చక్కటి మార్కెటింగ్ చేసుకుని నేను ఎక్కడైతే వెళ్తే అక్కడ విజయాలు అన్నది ప్రచారం చేసుకున్నాడు. కానీ ఆయన అపజయాలు కూడా ఉన్నాయి. అక్కడ 7 స్థానాలు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, గోవా కావచ్చు, తమిళనాడు కావచ్చు, అపజయాలు. దాని గురించి తెలివిగా చెప్పడం, మీడియా కూడా అతనికి అనుకూలంగానే కొంత
ఉంటుంది. సో సహజం. ఇది వాళ్ళు వ్యాపారం పెంచుకుంటున్నారు తప్పితే Right. వేరేం కాదు సార్. రైట్ 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 అంటే మొత్తంగా మీరు చెప్తున్నది ఏంటంటే అది స్ట్రాటజీ కాదు, పాడు కాదు, అది ఒక పెయిడ్ సర్వీసు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. మనతో పాటు రాయపాటి అన్న గారు ఉన్నారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి. ఏంటి మేడం, నిజంగా రాజకీయాలు, రాజకీయ పార్టీలు అంటే సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, ప్రజాసేవ, లేకపోతే ప్రజల్లో తిరగడము, పాదయాత్రలు, ఇవన్నీ మాట్లాడుతున్న ఈ క్రమంలోనే ఏకంగా ప్రతిపక్ష కూటమి ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ సలహాలు తీసుకోవటం వల్ల ఎక్కడో ప్రజల్లో ఒక రకమైన అనుమానాలు, అంటే ఈ విపక్ష కూటమి గెలుపు మీద అనుమానాలు కలిగించవా? కూటమి మీద అనుమానాలు లాంటివి అయితే నాకు తెలిసినంత ప్రజల్లోకి ఏమి వెళ్ళవండి. ఎందుకంటే స్ట్రాటజిస్టులు ఎప్పుడు వాళ్ళ చేసే పని వల్ల గెలుపు ఓటములు అనేవి కుదరవు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇప్పుడు కానీ జనాల్లో ఏంటంటే ఒక పాజిటివ్ వేవ్ వాళ్ళు వేసే స్కెచ్ల మూలంగా, ఇందాక సార్ అన్నారు షఫీ గారు, సోషల్ మీడియా ఇప్పుడు ఎక్కువ ప్రాబల్యం చూపిస్తుంది కాబట్టి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. జగన్ ఎక్కడో వంగి రాస్తా ఉంటే పిల్లోడు ఎవరో ఒక ఆవిడ సంఖలో పిల్లోడు వచ్చి పెన్ను పట్టుకున్నాడు అని చెప్పేసి పెన్ను ఇచ్చేశాడు, 60,000 పెన్ను ఇచ్చాడు రా మా అన్న అని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి 60,000 పెన్ను ఇచ్చేసాడు అని చెప్పేసి ప్రచారం చేశారు. దానిలో సామాన్యుడు ఎవరైనా సరే, పేద రాష్ట్రానికి రూపాయి కూడా జీతం తీసుకోని చెప్పేసి పనిచేస్తున్న ముఖ్యమంత్రి 60,000 రూపాయలు పెన్ను వాడడం ఏంటి, ఇవాళ సామాన్యులకు పెన్షన్లు ఇవ్వలేక, జీతాలు ఇవ్వలేక టైంకి ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 60,000 రూపాయలు పెన్ను ఎందుకు వాడుతున్నాడు ఇతను? పైగా ఆ పిల్లోడికి 60,000 రూపాయలు పెన్ను ఇస్తే అతను ఏం చేసుకుంటాడు? 10,000 రూపాయలు డబ్బులన్న ఇస్తే కుటుంబం బాగుపడుతుంది తప్ప 60,000 రూపాయలు పెన్నుతో ఏం చేసుకుంటాడు? ఇలాగా జనాలు కనుక ఆలోచించగలిగితే, ఎంత ఈ సోషల్ మీడియాలో ప్రచారాలు జరిగినా సరే, అట్లాంటి ప్రజలు ఆలోచించుకోగలిగినప్పుడు, లేదంటే ఇంకా ఈ రకరకాల స్ట్రాటజీలన్నీ చేస్తా ఉన్నాడు. ఏదైనా సరే ఇంకా ఏదో మొత్తానికి దారిలో వెళ్తా ఉంటే క్యాన్వాయికి ఎదురెళ్ళినట్లు, పేదవాళ్ళు ఎవరో మెడికల్ సపోర్ట్ కోసం నించోని ఉంటే రోడ్డు మీద కార్ ఆపేసి అక్కడికక్కడే అడిగి సంతకాలు పెట్టి చెక్కులు ఇచ్చేసినట్లుగా. జనరల్ గా ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాష్ట్రంలో ఆ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు కనుక వస్తే చెట్లు ఉండడానికి లేదు, మనుషులు ఉండడానికి లేదు, జనాలు ఎవరు రోడ్లు తిరగడానికి లేదు, పరదాల మధ్యలో వచ్చి పరదాల మధ్యలో వెళ్తాడు మొత్తం. ఈవెన్ హైవే ఎక్కినా కూడా క్యాన్వాయ్ ఎంత స్పీడ్ వెళ్ళిద్ది అంటే అంత స్పీడ్ వెళ్ళిద్ది. అట్లాంటి సిచ్యువేషన్ అంటే, ఇది ప్రాక్టికల్ సిచ్యువేషన్ లో ఎవరో ఒక ఆవిడ వాళ్ళ పిల్లోడికి బాగలేదని చెప్పేసి రోడ్డు మీద ఆగడం ఏంటి, ఆవిడ చూసి ముఖ్యమంత్రి ఆగడం ఏంటి, కనుక్కొని సంతకాలు పెట్టి ఇవ్వడం ఏంటి, ఇవన్నీ పక్కాగా ప్రజల్ని మోసం చేసే ప్రణాళికలు ఇవన్నీ కూడా. ప్రజలు ఇట్లాంటి వాటిని నమ్మడం మానేసి వాస్తవాల్లో బతకడం అలవాటు చేసుకుంటే, ఎన్ని స్కెచ్లు వేసినా, ఎంతమంది స్ట్రాటజిస్టులు వచ్చినా, స్థానికంగా వాళ్ళ పరిస్థితులు ఏంటి, నాయకత్వం వాళ్ళకి ఏం చేయాలని దాని మీద దృష్టి పెట్టి ఓటేస్తారు. ఆ రోజు నిజంగా జెన్యూన్ గా సరైన నాయకత్వం వచ్చింది. లేని పక్షంలో ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ఎన్ని స్కెచ్లు వేస్తే అన్ని స్కెచ్లకి ప్రజలు మోసపోయి ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు ఓరల్ పబ్లిసిటీ ఎక్కువైపోయింది అనమాట. ఓరల్ పబ్లిసిటీ చేసేంత హైప్ గానీ, ఓరల్ పబ్లిసిటీ చేసేంత డ్యామేజ్ గానీ ఏ మీడియా కానివ్వండి, ఏ సర్వేలు కానివ్వండి ఏమీ చేయలేవు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనం ఎన్ని సర్వేలు చేయించుకున్నా, ఎంత కాన్ఫిడెంట్ గా ఎలక్షన్ కి వెళ్తున్నా సరే, స్థానికంగా నాయకులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఇందాక తెలంగాణలో స్ట్రాటజీ పనిచేయలేదు, బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పేసి అన్నారు. 10 ఏళ్ల పాటు ఒక వ్యక్తి అధికారంలో ఉంటే స్థానికంగా ఉన్న నాయకులకి ఎన్ని కొమ్ములు వచ్చి ఉంటే మీరు ఆలోచించండి. వాళ్ళు చేసే దంపిలు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, ఏ స్థాయిలో ఉంటే మీరు ఆలోచించండి. వాళ్ళు ఎప్పుడైతే నెత్తికి అధికారం అనే అహంకారం ఎక్కించుకొని స్థానికంగా వాళ్ళు జులుం ప్రదర్శిస్తారో, ఆటోమేటిక్ గా ప్రజల్లో వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది. వాళ్ళ మీద వచ్చిన వ్యతిరేకత 100% ఇంకా అధిష్టానం మీద పడిద్ది, ఆ పార్టీ మీద పడిద్ది. ఏ పార్టీ అయినా ఈ విషయాన్ని కనుక గమనించుకోగలిగితే, స్థానికంగా ఉన్న నాయకుల యొక్క అధికార అహంకారాన్ని గ్రిప్ లో పెట్టుకొని అట్లాంటి అదేది గ్రామాల్లో ప్రబలకుండా కనుక చేసుకోగలిగితే, ఖచ్చితంగా ఎలాంటి స్ట్రాటజీలు వేసినా సరే ప్రజల్లో వెళ్ళే పాజిటివ్ వేవ్ వల్ల గెలుపు అనేది ప్రజలు ఇష్టపడే వాళ్ళకి వచ్చింది తప్ప ఈ స్ట్రాటజిస్టుల వల్ల అయితే రాదు. ఇది కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఖచ్చితంగా స్థానిక నాయకుల యొక్క పొగరు అనేది అధిష్టానం ఓటమికే కారణమైంది. దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏ పార్టీ కూడా అధికారంలోకి రావడం కష్టం. రైట్. అంటే ఇప్పుడు అదే సమయంలో అన్న గారు, నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి పార్టీకి ఒక ప్లాన్ ఉంటుంది ఎన్నికల్లో గెలవాలి అని చెప్పి. ఈ స్ట్రాటజీలు వచ్చి మధ్యలో మీ ప్లాన్ను డిస్టర్బ్ చేస్తూ ఒక స్క్రిప్టెడ్ కొన్ని చేపిస్తూ ఉంటారని చెప్పి మీరు చెప్పారు కదా, అది అట్లా మధ్యలో వచ్చే క్రమంలో అది అంతిమంగా మీ పార్టీకి కానీ, టీడీపీకి కానీ, ఇంకొక పార్టీకి కానీ ఈ స్ట్రాటజీ వల్ల నష్టం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కదా మరి? నాకు తెలిసినంత వరకు కంప్లీట్ గా ప్రశాంత్ కిషోర్ గారిని జగన్ వాడుకున్నట్లుగా కూటమి అభ్యర్థులు వాడుకుంటారని నేను అనుకోవట్లేదండి. కాకపోతే ఏంటంటే, సాధ్యాసాధ్యాలు ఎంతవరకు, ఏ నియోజకవర్గంలో ఎలా ఉంది బలాబలాలు, అభ్యర్థుల ఎంపిక ఎవరికి పాజిటివ్ గా ఉందనే దాని మీదే ఆయన సలహాలు వాడుకుంటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అభ్యర్థుల ఎంపిక అనేది ఇంకా ఖరారు అవ్వలేదు. 2 పార్టీలు వెళ్తున్నాం కాబట్టి, 3వ పార్టీ పొత్తు గురించి కూడా వెయిటింగ్ లో ఉన్నాం కాబట్టి, మేబీ నాకు తెలిసి అభ్యర్థుల ఎంపిక కోసం మాత్రమే ఈ స్ట్రాటజిస్టులని లేదంటే వీళ్ళ సర్వేలని వాడతారని నేను భావిస్తున్నాను. ఓకే రైట్. సార్ నరపరాజు నరసింహరావు గారు చెప్పండి సార్,
ఇప్పుడు నిజంగా రాజకీయ పార్టీలు అంటే వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉంటుంది, అనవసరంగా ఈ స్ట్రాటజిస్ట్ల వెంట పడటం వల్ల నిజంగా రాజకీయ పార్టీల మీద ఉన్న గౌరవము కొంత పలచన కాదా? అంటే రాజకీయ పార్టీలు ఏది చేసినా కూడా ఫలానా స్ట్రాటజిస్ట్ ఇలా చేయమన్నాడు కాబట్టి అలా చేస్తున్నారు అన్న ఒక చులకన భావం ప్రజల్లో వస్తే కనుక భవిష్యత్తులో అది లాంగ్ రన్లో పార్టీలకు నష్టం చేయదా సార్? సార్, రాజకీయం అంటేనే ఎత్తులు పై ఎత్తులు, ఉమ్, వ్యూహాలకు పదులు పెట్టడం, అమ్ముల పొదిలో ఉన్నటువంటి అస్త్రాలను వాడుకోవడం. దీంట్లో ఎవరు ముందస్తుగా ఉంటారు, ఎవరు పై చేయి సాధిస్తారు అనేటువంటి దాన్ని బట్టి ఎన్నికల్లో విజయం సాధించడం జరుగుతుంది. ఇక ఇక్కడ మళ్ళీ నీతి నియమాలు, నిబంధనలు, క్రమశిక్షణ, లేకపోతే ఈ ప్రజలు భావోద్వేగాలు అనేటువంటివి ఏముండవు. మనం ఏం చేసినా కూడా మనం అధికారంలోకి రావాలి, 5 ఏళ్ళు పాలన చేయాలి. ఆ 5 ఏళ్ళు పాలన చేసిన తర్వాత మళ్ళీ దాని ద్వారా మళ్ళీ పాజిటివ్ ఓటింగ్ తెచ్చుకోనే వాళ్ళనేటువంటిది ఏమో వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు. లేదు, వాళ్ళు చేసినటువంటి వైఫల్యాలను బట్టి మళ్ళీ మేము ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నాలు మాత్రమే ఉంటాయి తప్ప ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇక్కడ మనం ఎత్తులు పై ఎత్తులు స్ట్రాటజీలు తెచ్చుకుంటున్నామా, మనం ఏం చేస్తున్నామా అనేటువంటి విషయాలు అనేటువంటివి కూడా. అసలు ఇంకో విషయం ఏంటంటే, ఇవి రాజకీయ పార్టీలు మర్చిపోయే ప్రజలు కూడా మర్చిపోయారు. మీరు గుర్తుపెట్టుకోండి సార్, ప్రజలు కూడా అట్లా ఎవరైతే నీతి నియమాలు ఉన్నటువంటి వాళ్ళు, ఎట్లయితే ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి సహజంగా మనం ఓటమి అనేటువంటిది చూస్తుంటాం. మనం ఇప్పుడు మనకు 2024లో ఉన్నాం సార్. రేపు మార్చిలో ఒక 500 రూపాయలు ఓటుకి మహాత్మా గాంధీ వచ్చి పోటీ చేసినా కూడా 500 రూపాయలు ఇవ్వకపోతే ఓడిపోతాడు అనేటువంటిది మనం ఈ మధ్య కాలంలో చాలా మంది నోట్లో వింటున్నాం. మరి అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కూడా ఎన్నికల్లో ఓడిపోయేటువంటి ఆస్కారం ఎందుకు వస్తుంది అంటే, ప్రజలు మారారు, వాళ్ళ ఆలోచన విధానం మారింది, ఆలోచన సరళి మారింది, రాజకీయ పార్టీలు మారాయి, వాళ్ళ ఆలోచన విధానాలు మారాయి, మొత్తం వ్యవస్థనే మారింది. కాబట్టి అనేక రకాలైనటువంటి కొత్త పుంతలు తొక్కుతున్నటువంటి సమయంలో ఇలాంటి స్ట్రాటజిస్టులు వస్తారు, సోషల్ మీడియా వస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియాలో మనం ట్విట్టర్ని వేదిక వాడుకుంటున్నాం, ప్రచారాలు సరళి మొత్తం టోటల్ గా మారినటువంటి వ్యవస్థను మనం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మారుతుంది ఈ యొక్క క్రమం. ఈ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ట్విట్టర్లు, ఫేస్బుక్లు రాబోయే రోజుల్లో ఇంకొకటి మనం 2029 చూసినట్లయితే ఇంకొక రకమైనటువంటి ఎన్నికల వాతావరణాన్ని మనం చూసేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. రైట్. అంటే ఎన్నికల్లో మనం విజేతలను చూడాల్సి ఉంటుంది, కానీ అది ధర్మ విజేతన అధర్మ విజేతన అనటం మాత్రం నిజంగా అసలు మనం అట్లా చూడక చాలా కాలం ప్రస్తుతము. సార్ రఫీ గారు, అంటే దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. డిఎంకే తర్వాత టీడీపీ చాలా ఆర్గనైజ్డ్ పార్టీ, మొత్తము తనకు తాను ఎన్నికలను సన్నద్ధం చేసుకునే కెపాసిటీ ఉన్న టీడీపీ ఇప్పటికైతే సరే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ యుగము వీటన్నిటిని ఎదుర్కొనేందుకు, అవతల పక్షాన్ని ఓడించేందుకు ఇప్పటికే రాబిన్ శర్మ వంటి వాళ్ళను మీరు యూటిలైజ్ చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ సేవలు తీసుకుంటా ఉన్నారు. కానీ ప్రశాంత్ కిషోర్ను ప్రత్యేకంగా ఆశ్రయించడము, గతంలో వైసీపీతో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ మీదనే ఎందుకు టీడీపీ అధిష్టానం గురిపెట్టింది? నేనేమంటానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ప్రశాంత్ కిషోర్ 3 గంటలు మాట్లాడండి. ఇప్పుడు చూడండి, వైసీపీ మంత్రులు ఏ రకంగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు ఉలిక్కి పడ్డారు ఒకేసారి. ఇప్పుడు అదే మా పార్టీకి సంబంధించిన అంతర్గత విషయము, అతను వ్యూహకర్త, మేము పిలిపించుకున్నాం, మాట్లాడాం. మా పార్టీ, మా కూటమి గెలవాలంటే మీకు తెలిసిన విషయాలేంటి, ఆంధ్రప్రదేశ్ మీద మీకు అవగాహన ఉంది కాబట్టి చెప్పండి అని చెప్పి అడిగాము. ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. ఒకేసారి అమ్మటి రాంబాబు ఇంక వీళ్ళందరూ వచ్చేసారు. ఇక వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత ఉలిక్కి పడ్డారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. అంటే ప్రశాంత్ కిషోర్ అనేవాడు తెలుగుదేశం జనసేన కూటమి గనక సలహాలు ఇస్తే ఇప్పటికే మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడిందిరా బాబు అన్న పద్ధతిలో వాళ్ళు ఫీలింగ్ వచ్చింది. అసలు ఏమీ లేనప్పుడు వాళ్ళు ఏమంటారు, అసలు మెటీరియలే మంచిది కానప్పుడు మేస్త్రి ఏం చేస్తాడని చెప్పి అంబటి రాంబాబు చెప్పాడు. మరి మీకెందుకు, ఏమి చేయనప్పుడు మీరెందుకు మాట్లాడాలా, కాముగా ఉండండి. అంటే మీలో ఒక రకమైనటువంటి భయం బాగా ఉంది, మూలుగుతున్నారు. ఇప్పుడు ఇతను కూడా వచ్చి కొన్ని స్ట్రాటజీలు చెప్తే మొత్తంగా మనం అయిపోతామనేటువంటి పద్ధతిలో వాళ్ళకి ఇది తగిలింది. నేను ఒకటి ఇందాక రవికిరణ్ కూడా చాలా విషయాలు చెప్పారు బాగా. అవును, ఇదే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానన్నాడు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఏమడిగాడు, నేషనల్ జనరల్ సెక్రటరీ ఇవ్వాలి రాకన్నాడు. కాంగ్రెస్ పార్టీ డిస్కస్ చేసుకొని రిఫ్యూజ్ చేసింది. ఎందుకంటే ఇతనికి ఒకేసారి నేషనల్ జనరల్ సెక్రటరీ ఇచ్చేంత కెపాసిటీ
అంటే రాజకీయ పార్టీలో పనిచేయటం వేరు, ఒక రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా ఉండటం వేరు. కారు డ్రైవింగ్ చేయటం వేరు, కారులో వెనక్కి కూర్చొని కారు ఎలా పోతుంది ఏంటని చెప్పడం వేరు. అవును. కాబట్టి డ్రైవింగ్ చేసేవాడికి ఆ విషయాలు తెలుస్తాయి. ప్రశాంత్ కిషోర్ ఒక వ్యూహకర్త, ఆయన కాంట్రాక్ట్ చేసుకుంటాడు డబ్బులకి. ఇప్పుడు షర్మిల పిలిచింది ఆయన్ని, షర్మిల పిలిచి నేను గెలవడానికి నాకు కొన్ని సలహాలు ఇవ్వని చెప్పింది. అతను ప్యాకేజ్ చెప్పాడు, ఆ ప్యాకేజ్ ఆమె ఇవ్వలేదు, నేను ఇవ్వలేను కాబట్టి నేను ప్రశాంత్ కిషోర్ని వద్దనుకున్నానని చెప్పేసి చెప్పింది. అదే చెప్పున్నా సరే షర్మిలాని గెలిపించి ఉండలేకపోయేవాడు ప్రశాంత్ కిషోర్. కాబట్టి ఈ స్ట్రాటజిస్ట్ ఎలా ఉంటారంటే, నేను షర్మిలాని ఏమాత్రం గెలిపించలేను కాబట్టి షర్మిల ఇవ్వలేనంత డబ్బు అడుగుతాడు ఆయన. ఆటోమేటిక్గా ఆమె వద్దంటది, దాంతో వాళ్ళ మధ్య ఆటోమేటిక్ కటింగ్ అయిపోతుంది అనమాట. కాబట్టి దాంట్లో కూడా స్ట్రాటజీ ఉంటుంది. మీరు చెప్పండి, ప్రశాంత్ కిషోర్ మ్యాక్సిమం గెలిచే వాళ్ళతోనే పనిచేశాడు. అవును. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ లేకపోతే ఇంకో ఇప్పుడు కమల్ హాసన్ కొన్ని జరిగినాయి, నేను కాదంట్లా. అతని సక్సెస్ రేటు గెలిచే పక్షాల వైపుకి వెళ్తాడు, వెళ్ళి దాని పదునైనటువంటి వ్యూహాలతో వాళ్ళని ఇంకా సోషల్ మీడియాలో బాగా పరిగెత్తేసి ఇంకా కొన్ని ప్రజలు చర్చించుకునేలాగా ఏం చేయాలి. ఇప్పుడు లాస్ట్ టైము వైసీపీకి చెప్పిన సలహాలే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పడు. వీళ్ళకి వాళ్ళకి ఉన్నటువంటి కెమిస్ట్రీ మీద ఆధారపడి ఉంటుంది. జగన్ మనస్తత్వం ఎలా ఉంటుంది, జగన్ ఏం చేస్తాడంటే ఆ రకమైనటువంటి సలహాలు ఇస్తాడు. చంద్రబాబుకి ప్రజల్లో ఎలా ఉంది, పవన్ కళ్యాణ్కి ఎలా ఉంది, వీళ్ళ మనస్తత్వం ఏంటి, వీళ్ళకి ఏం చెప్తే ఈ ప్రజలు వీళ్ళు చేసిన దాన్ని నమ్ముతారు అనే దాన్ని వాళ్ళు బేరీ చేసుకుంటారు. అది పెళ్లికి చావుకి ఒకటే మంత్రంలో ఉండేది వాళ్ళు. దాంట్లో వాళ్ళు ఆరితేరినటువంటి నిపుణులు కాబట్టే వాళ్ళని పిలిచి 3-4 గంటలు మాట్లాడుతున్నారంటే సంథింగ్ ఈజ్ దేర్. వాళ్ళ దగ్గర ఆ కెపాసిటీ ఉంది. రాజకీయాల్లో వ్యూహాలు చెప్పేటువంటి కెపాసిటీలో వాళ్ళు ఆరితేరి ఉన్నారు, నిపుణులే ఉన్నారు. ప్రాక్టికల్గా రాజకీయ నాయకులకి వాళ్ళ సలహాలు చెప్పగలరు, కానీ ఆయన రాజకీయ పార్టీ పెట్టి ఏదో చేద్దాం అనుకున్నాడు, ఏం చేయలేపాడు. అవును. బీహార్లో ఏం చేయలేదు, ఇప్పుడు కాదు ఇంకో 10 years కూడా ఏం చేయలేడు. రాజకీయాల్లో ప్రత్యక్షంగా దిగి ఇప్పుడు మన లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఎక్స్ డీజీపీ. అవును. ఆయన పార్టీ పెట్టాడు. అవును. అంతకుముందు జనసేనలో పోటీ చేశాడు. ఆయన దేంట్లో సిద్ధాస్తుడు, నేరాలు చేసిన వాళ్ళని ఎలా ట్యాకిల్ చేసి అరెస్ట్ చేయాలి. గాలి జనార్దన్ రెడ్డిని పొద్దున్నే తెల్లారుజామున 6 వెళ్ళి మాట్లాడి అరెస్ట్ చేయడం, జగన్మోహన్ రెడ్డిని పిలిపించుకొని మాట్లాడి ఇవాళ అరెస్ట్ అని చెప్పి 3 రోజులు 4 రోజుల తర్వాత అరెస్ట్ చేయడం. ఈ స్ట్రాటజీలో ఆయన గొప్పవాడు. ఓకే. ప్రత్యక్ష రాజకీయాలు వచ్చేటప్పటికి ఎంపీగా విశాఖపట్నంలో ఓడిపోయాడు. ఇప్పుడు సొంతంగానే పార్టీ పెట్టుకున్నాడు అనుకోండి, పెడితే కూడా ఏం కాదు, అదేం పెద్ద ఇది కాదు. ఆయనకు ఒక యాంబిషన్, నాకు ఒక పేరు వచ్చింది, నేను ఒక జగన్ని గాలి జనార్దన్ రెడ్డిని ట్యాగిల్ చేసి అరెస్ట్ చేసి నా పేరు బాగా మారుమోగింది, నేను కూడా రాజకీయాల్లోకి వస్తే నేను సక్సెస్ అవుతానని చెప్పి 5-6 సంవత్సరాలు సర్వీస్ ఉండగానే వచ్చాడు. వచ్చి కూడా ఆయన ఏమి చేయలేపాడు. కాబట్టి ప్రాక్టికల్ పొలిటీషియన్స్ వేరు, అవును, సలహాలు చెప్పేవాళ్ళు వేరు, యువకర్తలు వేరు. ఇవాళ రాజకీయ పార్టీలు ఎవరిని ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలుసుంటది. వాళ్ళు బాగా తెలియగలవాళ్ళు. రాజకీయ పార్టీ నాయకుడు, అధ్యక్షులు, అధినాయకులు, వాళ్ళు ఈ యువకర్తల కంటే ఆరితేరి ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళ సలహాలు ఎంతవరకు తీసుకోవాలా, దేన్ని రిఫ్యూజ్ చేయాలా, ఏది బాగా చెప్పాడు అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. అందులో ఏమి సందేహం లేదు. రైట్ సార్. రవికిరణ్ గారు, అంటే నిన్న మొన్నటి వరకు వైసీపీకి స్ట్రాటజిస్ట్ ఉన్న ప్రశాంత్ కిషోర్ ఈరోజు టీడీపీ అధినేతతో భేటీ అయిన నేపథ్యంలో నిజంగా అంటే ఈ స్ట్రాటజిస్టులకు సంబంధించి వాళ్ళ మీద ఏమి నమ్మకం ఉంటుంది సార్? ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్న ప్రశాంత్ కిషోర్ అక్కడ ఉన్న లోటుపాట్లను తీసుకొచ్చి ఇప్పుడు టీడీపీకి చెప్తే ఒక లీక్ వీరుడుగా వాళ్ళు మిలిగిపోతారు కదా, వాళ్ళ విశ్వసనీయత కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది కదా. దాంతోపాటు ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతా ఉన్నాయి? మీరు చక్కటి ప్రశ్న అడిగారు. ఇదే ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది మధ్యాహ్నం నుంచి రకరకాల వర్గాల్లో. ఒక లైన్ ఆఫ్ అనాలిసిస్ వెర్షన్ ఏంటంటే, ఓకే, ప్రశాంత్ కిషోర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి జగద్విదితమే. వాళ్ళు ఏంటంటే ఎన్నికల ముందే కాదు, ఎన్నికల తర్వాత కూడా 2019 తర్వాత కూడా ఐపాక్ తో అన్యోన్యం
కావచ్చు, వ్యక్తిగతంగా ప్రశాంత్ కిషోర్ గారితో అన్యోన్యం కావచ్చు. ఉమ్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా కొన్ని ఇబ్బందుల సిచ్యువేషన్ లో మనం చూసాం. వాళ్ళని పిలిపించుకున్నారు, తాడేపల్లి ప్యాలెస్ పిలిపించుకుని ఉమ్, మాట్లాడిని కూడా మనం చూసాం. ఉమ్, అంటే ఏంటి, వాళ్ళిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది, మంచి అన్యోన్యత ఉంది. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ న్యూటన్ తిరిగి ఆయనకి ప్రత్యర్థైన పార్టీకి ప్రశాంత్ కిషోర్ వెళ్ళాడా, లేదా జగన్ వదిలిన బాణమా ఇది? ఉమ్, జగన్ ప్రతిపక్ష శిబిరంలో వదిలిన బాణమా ఇది? టీడీపీకి మంచి చేస్తారా, చెడు చేస్తారా? ఉమ్, ఇది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఓకే. కావాలని నిజంగా నరసింహరావు అన్నట్టు గజకన్న గోకన్న తక్కువ టమార విద్యలు అనేకమైన రాజకీయాలు ఉంటాయి. ఉమ్, సో ఆ రకంగా తన దగ్గర ఉన్న మనిషిని టీడీపీ క్యాంప్ లోకి తోశారా, ఇది రాజకీయ వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంలో భాగమా ఉమ్, అన్నది కూడా చర్చ జరుగుతుంది. ఉమ్, సో ఇది అంటే రకరకాల పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. అది అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాల పైకి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి వారికి అన్ని తెలుసు కాబట్టి ఉమ్, సో మనలాగా చిన్న చిన్న ప్లేయర్ కాదు, వారికి అన్ని తెలుసు. బట్ ఏంటంటే రకరకాలు మీరన్నట్టు ఆ ఉమ్, విశ్వసనీయత గురించి మనం ఎన్నికల వ్యూహకర్తల గురించి పెద్దగా ముడిపెట్టవలసిన అవసరం లేదండి. అదే కార్పొరేట్ కంపెనీ సార్ అది. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ చేశారని, అవును, మెటీరియల్ బాగుండిపోతే ఏ మేస్త్రి అన్నా ఏం చేస్తారని. అవును. నేను చెప్పాను. ఓకే సార్, ఒక మేస్త్రికి ఓకే ఈ మేస్త్రి కొంచెం పనోడే కదా, పనోడైన మేస్త్రి కొంచెం మంచి మెటీరియల్ చూసుకుంటాడు కదా, ఇంకా నాశనకం మెటీరియల్ చూడదు కదా. ఓకే. అదొకటి. ఎంత మేస్త్రి అన్నా సరే బీజేపీ పార్టీ కట్టమంటే పార్టీ ఆఫీస్ కట్టమంటే కడతాడు, కాంగ్రెస్ కట్టమంటే కడతాడు, టీడీపీ కట్టమంటే కడతాడు, కమ్యూనిస్ట్ మేస్త్రి పని బిల్డింగ్ కట్టమే కదా. రైట్. అంతేగాని నేను బీజేపీ కట్టాను కాబట్టి టీడీపీ కట్టాను కాబట్టి కాంగ్రెస్ కట్టాను కదా మేస్త్రి. అవును. సో ఇలాగే కన్సల్టెంట్స్, ఐపాక్ కావచ్చు, షో టైం కన్సల్టెంట్ కావచ్చు, ఏంటంటే వాళ్ళ డబ్బులు అవి చేసుకోవాలి, వాళ్ళ పని నడవాలి, వాళ్ళ పొట్ట గడవాలి. ఉమ్, సో రకరకాల ఇప్పుడు వస్తువు కొనుక్కునేవాడు ఉంటే ఏమన్నా గిరాకీ ఎంత అవును సార్. ఇప్పుడు మనకి డిమాండ్ ఉందనుకోండి, రైట్. 100 రూపాయలు 500 చెప్పినా కొనుక్కుంటారంటే మేము చెప్తాం. దాన్ని ఏమన్నా కొనుక్కునేవాడి కర్మ అది, Right. కొనుక్కునేవాడికి ఉండాలి. సో కొనుక్కునే వాళ్ళు ఉన్నప్పుడు మనకి ఇబ్బంది ఏముంది? రైట్ 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 సార్. రాయపాటి అన్న గారు, ఫైనల్గా ప్రశాంత్ కిషోర్ ఇంటి తర్వాత ఏపీ రాజకీయాలు ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి, మీ పార్టీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు కొత్తగా మారేది ఏమీ లేదండి. నాకు తెలిసినంత వరకు ప్రస్తుతం ఉన్న పాజిటివ్ వేవ్ లో కూటమికి వ్యూహకర్తల అవసరం అయితే లేదు అసలు యాక్చువల్ గా. కానీ ఛాన్స్ తీసుకునే ఉద్దేశం లేక ఒక ప్రయత్నం కూడా చేస్తున్నట్టున్నారు నాకు తెలిసి. ఉమ్, అందులో భాగంగానే ఇప్పటి వరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అనేది భారీగా పెరిగిపోయింది. కంపల్సరీగా అది కూటమికి ప్లస్ అయింది అన్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేయించిన అన్ని సర్వేల్లో కూడా అదే వచ్చింది కాబట్టి ఆయన అభ్యర్థులను మార్చుకోవడాలు, బహిరంగ సభల మీద బూతులు మాట్లాడాలు, రకరకాలుగా ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు ఆయన మానసికంగా ముఖ్యమంత్రి గారు. అట్లాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు వచ్చి మాతో జాయిన్ అవడం అనేది, టీడీపీ నాయకులతో ఈరోజు కలవడం అనేది నిజంగానే ఇది వైసీపీని కలవరపెట్టే అంశమే. దాంట్లో భాగంగా ఉలిక్కిపడ్డట్టుగా అందరూ బయటకు వచ్చేసారు. ప్రశాంత్ కిషోర్ వచ్చి కలిసి వెళ్లడంతోనే వైసీపీలో ఉన్న యథావిధిగా బూతుల నాయకులు అందరూ కూడా వచ్చి ట్విట్టర్ వేదికగా, ప్రెస్ మీట్ల వేదికగా స్పందించడం జరిగింది. ఓకే. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏం చేసినా సరే ప్రశాంత్ కిషోర్ స్కిట్టే ఇది అని చెప్పేసి చేసే పరిస్థితి అయితే డెఫినెట్ గా ఉండిద్ది. వైసీపీ ఇంకా అదే కలవరపాట్లో ఉండిద్ది కాబట్టి. కానీ ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ స్థానికంగా. రైట్. సాంకేతిక సమస్య తలెత్తినట్టుంది. ఇది ఇవాళ బిగ్ టాక్. నిజంగా ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ తర్వాత, రీఎంట్రీ తర్వాత ఏపీ రాజకీయాల్లో ఒక అలజడైతే ప్రారంభమైంది. ఇంతకాలము జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం సాగించిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబుతో భేటీ కావడం మాత్రం నిజంగా రాజకీయాల్లో కొంత సంచలనాలను అయితే సృష్టించింది. అయితే నిజంగా ఈ పీకే ప్రశాంత్ కిషోర్ మరి విపక్ష కూటమితో కలిసి పనిచేస్తారా లేదా అన్నది మాత్రం కొంత సస్పెన్స్గానే ఉంది. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన రాజకీయ విశ్లేషకుడు నారపరాజు నరసింహరావు గారికి, టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారికి, వారితో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అన్న గారికి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.